హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఫ్రైడే వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా వర్షాలు అయితే పడుతున్నాయి కదా, సో ఇవాళ అయితే కొంచెం తెరిపించింది అనమాట. ఇంకా వాళ్ళకి స్కూల్ అయితే ఉంది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా లంచ్ బాక్సెస్ అయితే తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇవాళ లంచ్లోకి ఏంటి చేశాను అనేది మీకు కూడా చూపిస్తాను క్విక్గా. చూసారు కదా, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, రసము, ఇంకా అలాగే ఆనపకాయ పెసరపప్పు కర్రీ. దీని గురించి అయితే ఫుల్ వీడియో అనేది తీసాను అనమాట, మా స్టైల్లో ఎలా చేస్తాం ఏంటి అన్నది. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా అలాగే ఈరోజు బ్లాగ్ అంతా కూడా షూట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇదైతే మొన్న మా మమ్మీ కుట్టారు కదా, ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇంకా అలాగే శ్రావణ మాసం అయితే వస్తున్నది కదా, ఇంకా ముందు నుంచి కొంచెం ప్రిపరేషన్ అయితే చేసుకుంటే అయిపోతుంది కదా, ఆ టైం కల్లా అవ్వదని చెప్పి ఇలా నా దగ్గర అయితే చూసారు కదా అమ్మవారి విగ్రహం అయితే ఉంది. సో ఈ అమ్మవారి విగ్రహానికి ఇప్పుడు నేనైతే ఎలా సెట్ చేస్తాను ఏంటి అన్నది అయితే మీకు చూపిస్తాను అనమాట. నేను దానికోసం అని చెప్పి కొంచెం పెయింటింగ్ అది చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే ఆ టైంకి పెయింటింగ్ వర్క్ అనేది పెట్టుకుంటే అవ్వదు కదా, సో అందుకని ముందుగానే పెయింటింగ్ అనేది చేసి ఉంచితే ఆ టైంకి శారీ డ్రాపింగ్ అది చేయొచ్చు కదా అమ్మవారికని. ఇంకా రానున్న రోజుల్లో ఆ వీడియోస్ కూడా వస్తాయి. అలాగే కరెక్ట్గా వరలక్ష్మి వ్రతానికి ముందు మా ఛానల్ పెట్టి కూడా 1 year అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. ఇంకా ఆగస్ట్ నెలకైతే ఆగస్టు 7th అయితేను. సో చూడాలి, 1 year కంప్లీట్ అయ్యేలోపు 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరికి అయితే ఉన్నాం కదా. కంప్లీట్ అయిపోతే కనుక మానిటైజేషన్ అనేది ఇంకా మన చేతుల్లో లేదు, అది దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడే అవుతుంది. ఇంక ఈ రోజంతా కూడా వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సింపుల్గా అయితే చూపిస్తాను. ఇంకా ఇది వచ్చేసి ఇది నా పెళ్ళి పట్టు చీర అనమాట. పెళ్ళి పట్టు చీర అంటే వ్రతం చేసుకున్నప్పుడు పెట్టుకున్న చీర. సో ఇదైతే కొంచెం మోడల్ ఇదైంది కదా, ఇప్పుడు దీన్ని అయితే ఎలా స్టిచ్ చేయించబోతున్నాను ఏంటి అనేది కూడా నేను రానున్న వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇదైతే మా మమ్మీకి ఇస్తున్నాను, ఆవిడ అయితే ఎలా స్టిచ్ చేస్తారు ఏంటో అనేది కూడా వీడియోలో అయితే చూసేద్దరు. మీరు కూడా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఛానల్ని. ఇంక ఇక్కడైతే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అయితే చేద్దామని ఇలా మామిడికాయ ముక్కలు అలాగే కొబ్బరికాయ ముక్కలు కూడా తరిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. మీకు పులుపుకి సరిపడా మామిడికాయ ముక్కలు అనేవి మీరు తీసుకోవాలి. సో మేమైతే మరీ అంత పులుపు ఏం తినం కాబట్టి కొంచెంగా తీసుకున్నాను. అలాగే ఇంకా కూర కోసమని ఆనపకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను, ఆనపకాయ పెసరపప్పు వేద్దామని చెప్పేసి. ఇంక ఇప్పుడు పచ్చడి కోసం అని చెప్పేసి ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు, కొంచెంగా ఇంగువ అయితే తీసుకుని వీటన్నిటిని కూడా వేయించుకోవాలన్నమాట. ముందుగా అయితే కొబ్బరి ఒకటి ఇలాగా మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఈ వేయించిన పోపు ఏదైతే ఉందో అదంతా కూడా ఈ మామిడికాయ ముక్కలు మొత్తం కొబ్బరి కూడా కలిపేసి మిక్సీ చేసుకోవాలి. దానిపైన కావాలంటే పోపు అనేది వేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే ఆనపకాయ పెసరపప్పు కూర కోసం అని చెప్పి ఆనపకాయ ముక్కలు అలాగే పెసరపప్పు కూడా డైరెక్ట్గా మూకుడులో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి వేసేసుకున్నాను. ఇందులోనే ఇప్పుడు పసుపు, ఉప్పు అలాగే కొంచెంగా పచ్చిమిరపకాయలు కారంకి తగ్గట్టుగా వేసుకుని దీన్ని అయితే బాగా మరిగించుకోవాలన్నమాట దగ్గర పడే వరకును. పప్పు అంతా కూడా ఉడికిపోయిన తర్వాత మధ్యలో వాటర్ అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. సో ఇలాగ దగ్గరగా అయిపోయిన తర్వాత దీనికైతే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు అయితే పోపు అనేది పెట్టేసుకోవడమే. ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది, ఎప్పుడైనా అర్జెంట్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇంకా మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, వాళ్ళకి చాట్ చేద్దామని ఇలా కాబోలీస్ అయినా ఉంటే నానబెట్టి అలాగే బంగాళదుంపలు కూడా ఉడికించాను. ఇంక ఇక్కడ మిక్సీ జార్లో ఉల్లిపాయ, టమాటా, కొంచెం కారం అయితే వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట గ్రేవీ కోసమని. సో ఈ గ్రేవీ ముందుగా ఆ పచ్చివాసన పోయే వరకు ఉల్లంతా వేయించుకున్న తర్వాత మొత్తం అంతా కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. 6:30 అయితే అయిందనమాట టైము. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ టైము దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా శుక్రవారం కదా, సో ఇలా ధూపం అయితే వేసుకున్నా. ఎవ్రీ ఫ్రైడే అండ్ ట్యూస్డే అయితే మనం అలా ధూపం అది ఇంటికి కూడా వేసుకుంటే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుంది కదా, సో అందుకని చెప్పి ఇప్పుడైతే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా దీపారాధన అనేది అయితే చేసేసుకున్నాను. ఇంకా నైట్ కోసం అని చెప్పి అట్లకైతే పప్పు నానబెట్టాను.
చూసారు కదా బట్టలు కూడా ఎన్ని ఉన్నాయో. ఇంక ఇవన్నీ కూడా మడతేయాలి. మీలో ఎంతమందికి ఇలా బట్టలు మడతేయడం అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే అసలు చాలా చిరాకు. ఎందుకంటే ఉతుకుతాను కానీ బట్టలు మడతేయడం అనేది మాత్రం అలాగ అవ్వదు అనమాట. అది ఎన్ని డేస్ అయినా అలాగ ఉంటూనే ఉంటుంది. బట్ ఇవాళ ఇంకా మొత్తం మడత వేయాలి బట్టలు అనేవి. ఇంకా అలాగే నైట్ కోసమని దోసల పిండి అయితే రుబ్బేసి ఉంచాను. ఇంకా చాట్ అనేది ఇందాక చేశాను అనమాట. సో ఆ వీడియో కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా వీడియో అయితే నైట్ ఒకవేళ టిఫిన్ చేస్తున్నప్పుడు కూడా తీయడానికి ట్రై చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ అయితే. ఓకే అండి, వీడియో ఎండింగ్లో అయితే మళ్ళీ మాట్లాడతాను. ఓకే, బాయ్. ఇంక ఇక్కడ దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇందులోకి వచ్చేసి ఇవాళ శనగపిండి చట్నీ అనేది చేశాను అనమాట. బొంబాయి చట్నీ అనమాట దీన్ని అంటారు కదా, అలాగా రెడీ చేశాను. మీలో ఎంతమందికి ఇష్టం, ఇది నాకు చాలా ఇష్టం అని చెప్పి చేశాను. ఎప్పుడు పల్లీల చట్నీ అవుతున్నది అని చెప్పి. ఇంకా నైట్ అయితే డిన్నర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక మొత్తం స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుని వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ బాక్సెస్కి వాటికి స్టవ్ అంతా కూడా క్లీన్గా ఉంటుంది కదా లేచేసరికి అని చెప్పి. అలాగే మార్నింగ్ మీకు అమ్మవారి విగ్రహం అయితే చూపించాను కదా. సో పైన ఉన్న స్టోన్ వర్క్ అంతా కూడా పీకేసి ఇలా బ్లాక్ కలర్ పెయింటింగ్ అయితే వేసుకున్నాను జుత్తులాగా. ఇంకా దీనికైతే కొన్ని కుందన్ వర్క్స్ అయితే యాడ్ చేస్తాను. ఇంకా మొహం అంతా కూడా పెయింటింగ్ చేశాను. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.